ఇంచుమించు మనుషుల్లో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా దేవునిలో నుండి వచ్చినవే, దేవునివి అయ్యి. లేకపోతే మనకెందుకు వస్తాయి ఇవన్నీ? చాలామంది అంటారు ఆత్మసాక్షి అంటారు. ఆత్మసాక్షి అంటే కొందరు కొన్ని తప్పులు చూసి భరించలేరు, చాలా మదన పడిపోతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే. ఒకరు ఎక్కువగా అనవసరంగా ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నారు అనుకోండి, కొంతమంది చెప్పలేక ఏంటి తను అంత స్వయంగా మాట్లాడుతున్నారు అని మనసులో బాధపడిపోతారు. ఆత్మసాక్షి నలిగిపోతారు వాళ్ళు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. కనుక ఈ మనస్సాక్షి అనేది దేవునిలో నుండి వచ్చినవి. ఈ క్యారెక్టర్ అంతా కూడా దేవుని యొక్క ఔన్నత్యము నుండి, దేవుని యొక్క గొప్పతనం నుండి, క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని శీలం అంటాం, ఆయన క్యారెక్టర్ అది. ప్రేమ అది ఆయన క్యారెక్టర్, మంచితనం అది ఆయన గుణం, నెమ్మది అది ఆయనదే, శాంతి అది ఆయనదే, సమాధానం అది ఆయనదే. మంచి అనేది ఏదైనా ఉంది అనుకుంటే అది దేవుని నుండి, దేవుని వలన, దేవునిదై ఉంటుంది. మనసులో పెట్టుకోండి. కనుక గాన ప్రతిగానాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరి సముద్రాన్ని దాటిన తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చాటుకుంటూ గాన ప్రతిగానాలు చేశారు. దేవుడు సంతోషిస్తాడండి. నిజంగా దేవుని మనస్సు ఎంత గొప్పది అంటే, మీరేవైనా దేవునికి ఇష్టమైన పని చేయగానే పొంగిపోతాడండి. దేవుడు పొంగిపోతాడు. కష్టమైన పని ఏవైనా చేశారు అనుకోండి, మనలాగే కృంగిపోతాడు ఆయన. మనల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి, లేని మాట చెప్పారు అనుకోండి, మనం బాధపడిపోతాం. దేవుడు కూడా అంతే. ఏదైనా గొప్పతనం చేశారనుకోండి దేవుని పట్ల, గొప్ప పని ఏదైనా చేస్తే పొంగిపోతాడు ఆయన. తప్పుగా ప్రవర్తించారనుకోండి బాధపడిపోతాడు ఆయన. బాధపడేవాడు, సంతోషపడేవాడు. కనుక ఇశ్రాయేళ్ల వాళ్ళ నడక, వాళ్ళ ప్రయాణాన్ని మనం పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు భూమి మీద చేసే ప్రయాణం అలాగే ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు భూమి మీద తన బ్రతుకు దినాలన్నీ కూడా నడవాలి, జీవించాలి. వీళ్ళకి ఎలాగైతే అరణ్యం తగిలిందో మన జీవితాల్లో కూడా నడవరాని చోటు, వెళ్ళకూడని చోటు, ప్రమాదకరమైన చోటు మన జీవితంలో, మనం నడుస్తున్నప్పుడు మన జీవితంలో ఇవన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు. భద్రత, అరణ్య ప్రయాణం, భూమి మీద జీవిత ప్రయాణం ఒకటే. రెండు మనం ఒకదానితోనొకటి సరిపోల్చుకుంటూ వెళ్ళాలి. అందరినీ జెండాలు కట్టమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, జెండాలు కట్టండి ఇంటి మీద అని.
చినుకులు పడుతున్నాయి కదండి, వాతావరణంలో చినుకులు పడుతున్నాయి, దేశం అంతా పడుతున్నాయి. ఒక కుర్రవాడు తెల్లవారే లేచిపోయి కర్రకి జెండా కట్టి మేడ మీదకి వెళ్ళి మేడ మీద నుంచి కరెంటు స్తంభాన్ని అంటుకున్నాడు. స్వాతంత్ర్యం రేపు జెండా నా ఇంటి మీద కట్టాలి అనుకుంటున్నాడే తప్ప ఆ ప్రయాణంలో తన బతుకును చాలించాలని ఆ కుర్రవాడికి తెలియదు. మన బ్రతుకు ఎప్పుడు ఆగిపోద్దో మనకు తెలియదండి. ఈ ప్రయాణం అలాంటిది. బాగుంటాం, మనం హ్యాపీగానే ఉంటాం. కానీ ఏ క్షణాన్న మనం అంతర్ధానం అయిపోతాం, మనం మాయమైపోతాం. ప్రయాణం అంటే అలాంటిది. ప్రయాణాలు, జీవితం అనే ప్రయాణం, మన ఆయుష్కాలం అనే ప్రయాణం. ఆ కాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం. రోడ్డెక్కి మనం ఎలాగైతే ప్రయాణం చేస్తాము, షూర్ అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎలాగైతే ప్రయాణం చేస్తున్నారో ప్రయాణం. మూడు దినాల ప్రయాణం. ఎన్ని రోగాలు వస్తాయో తెలీదు, ఎన్ని పురుగులు కుడతాయో తెలీదు, ఎన్ని పాము కాట్లు ఉంటాయో తెలీదు, ఎన్ని జంతువులను ఎదిరించాలో తెలీదు. ప్రయాణం అండి. ప్రయాణం అంటే అలాంటిదే. ఇశ్రాయేలీయులు 40 ఏళ్ల ప్రయాణం అలాంటిదే. ఈ ప్రయాణం ప్రారంభమైంది. మనం కూడా ఈ ప్రయాణంలో ఉంటాం వాళ్ళతో పాటు. మన జీవితం అనే ప్రయాణం వీళ్ళ ప్రయాణంతో పోల్చుకుంటూ మనం ఆలోచించాలి. 3 దినాల ప్రయాణం చేసిన తర్వాత షూరు అరణ్యంలో నీళ్లు కావాల్సి వచ్చింది వాళ్ళకి. అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారాకు అనే స్థలానికి చేరుకున్నారు. మారాకు ఊరు, ఆ ప్రాంతం పేరు మారాకు. ఇశ్రాయేలీలంతా లక్షల మంది కదండి, ఒకళ్ళ ఇద్దరా, వేల మంది కాదు, లక్షల మంది మారాకు చేరారు. ఆ మారా ప్రాంతం నీళ్లు చేదుగా ఉంటాయట. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అంటే చేదు అని పేరు పెట్టారు. మారా అంటేనే చేదు. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. అంటే నా జీవితం అంతా చేదు జీవితం అయిపోయింది. చేదు బ్రతుకు అంటారు సార్. చేదు అనుభవం అంటాం. అప్పుడప్పుడు మన మాటల్లో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఏమండి అది నాకు ఒక చేదు అనుభవం అండి అంటాం. అది నాకు చేదు బ్రతుకండి అంటాం. చేదు. నయోమి అంటుంది ఏమని? సర్వశక్తుడైన తండ్రి నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు,
నన్ను నయోమి అనకండి, మారా చేదు అనండి అంటుంది. మన జీవితాల్లో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనకు కూడా చేదు అనుభవాలు అంటాం. అంటే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అదండి చేదంటే. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు, దుఃఖం. మన జీవితం అంతా ఎప్పుడు ఒక్కలాగే ఉండదండి, ఎప్పుడు సంతోషంగా ఉండవు. ఏడుపులు కొంతకాలం ఉంటాయి, పస్తులు కొంతకాలం ఉంటాయి, లేమి కొంతకాలం ఉంటుంది, అప్పుల బాధలు కొంతకాలం ఉంటాయి, సంతోషం కొంతకాలం. అన్నీ కొంతకాలాలే, ఏవి సంపూర్ణంగా ఉండవు. మారా అని పేరు, దానికి పేరు. నీళ్లు చేదుగా ఉంటాయి కనుక ఆ ప్రాంతానికి తాగలేని నీళ్లు, చేదు నీళ్లు అని పేరు పెట్టారు. బాగుంది. తర్వాత ఏం చేశారు? 24వ వచనంలో ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణగు కొనగా. ఏంటి, నీళ్లు లేకుండా దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడా? దప్పిక నీళ్లు లేకుండా. ఏమంటే కన్న తండ్రి ఉంటాడు, డాడీ నాకు నీళ్లు కావాలి అంటే వెంటనే నీళ్ళు ఇవ్వడా అండి తండ్రి? వెంటనే ఇస్తాడండి నీళ్ళు. పిల్లలు కదా, నీళ్ళు ఇస్తాను నాయన అంటాడు. త్రాగడానికి మంచి నీళ్ళు, చల్లటి నీళ్ళు నీకు ఇస్తాడు తండ్రి. తండ్రి ప్రేమ గలవాడు. ఈ మాత్రం దానికి సణుక్కోవాలా? కాసేపు ఓపిక పట్టలేరా? మీరు తాగిన తర్వాత కూడా చేదనిపించింది. అది చేదనిపించిన తర్వాత తండ్రిని అడగవచ్చు కదా, నీళ్లు మాకు మంచి నీళ్లు కావాలి తండ్రి అని. అమ్మా నీళ్లు కావాలి అంటాడు బిడ్డడు. అమ్మా నాకు నీళ్లు కావాలి త్రాగడానికి అని అడుగుతారు పిల్లలు. అడగాలి కదా. అడగకుండా సణుక్కుంటావా మమ్మీ మీద? నీళ్ళు అడగకుండానే సణుక్కుంటావా? అడగకుండానే అమ్మ అన్నం పెట్టదంటామే మనమే. అడగాలి అమ్మ అన్నం పెట్టని. అంటే ఇశ్రాయేలీయుల క్యారెక్టర్. ఇందాక చక్రి చెప్తున్నాడు కదా వాడు మెసేజ్లో, మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్. ప్రతి చిన్నదానికి విసిగిపోతారా? ప్రతి చిన్నదానికి ఏదో ఒక మాట అనేస్తారా? ప్రతి చిన్నదానికి మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటారా? ఇవండి మనం అడిగే ప్రశ్నలు. ఇవి న్యాయబద్ధమైన ప్రశ్నలు అవన్నీ. ధర్మబద్ధమైన ప్రశ్నలు అవన్నీ. ప్రతిదానికి సణుక్కుంటావా? ప్రతి చిన్నదానికి విసుక్కుంటావా? అప్పుడప్పుడు తల్లిదండ్రులు, ఏటరా బాబు ప్రతి చిన్నదానికి ఇలా అయిపోతున్నావు ఏంటి అనరా పిల్లల్ని మీరు? మన పిల్లల్ని అనమాన అలా మందలించమా? ఏటరా ప్రతి చిన్నదానికి అలా అయిపోతున్నావు? భూమి మీద తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా అనుకుంటున్నప్పుడు పరలోకపు తండ్రి ఏమనుకోవాలి, ఏమనుకుంటాడు? అది ఎంతవరకు ధర్మం? అరణ్యానికి వచ్చావుగా, మారా ప్రాంతానికి చేరావుగా, నీళ్లు చేదుని తెలిసిందిగా, తెలిసినంత మాత్రంలోనే మేమేమి త్రాగుదుము అని మోషేని మీద సణుగు కొనగా. ఎలా భరించాడండి 40 ఏళ్ళు. నిజంగా పరలోకపు తండ్రి గొప్పవాడండి. మోషే, అహరోన్లు, మిరియాములు ఎలా భరించారండి ఇశ్రాయేలీయుల్ని. ఎంత నలిగిపోయి ఉంటారండి వాళ్ళ మనస్తత్వానికి.
అంతే కదండి. మేమేమి త్రాగుదుము? మోషే మీద సణుగు కొనగా అతడు 25వ వచనంలో యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతని ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఒక చెట్టు చూపించాడు. అక్కడే ఆ మారా అనే చోటులో ఎక్కడ చేదు నీళ్ళు ఉన్నాయో అక్కడే ఆ చెట్టుని అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. మారా నీళ్లు చేదుగా లేవు, చక్కగా తీయగా అయిపోయాయి. నీళ్ళు అయిపోయింది. ఏమాత్రం దానికి సణుగా? ఏమాత్రం దానికి సణుక్కోవాలా? అంత తట్టుకోలేరా? కొన్ని క్షణాలు కూడా ఆగలేరా? ప్రతి చిన్నదానికి అఫండ్ అయిపోతారా? మనం అంటాం కదా, అఫండ్ అయిపోవడం అంటారు. కొంతమంది అఫండ్ అవుతారండి. అఫండ్ అవ్వడం అంటే ఏదో ఒక రకమైన మనస్సు వాళ్ళదే, ముఖం మాడిపోద్ది ఏదైనా అనగానే. అంటే అఫండ్ అవ్వడం, చిన్నబుచ్చుకోవటం అంటారు. కయ్యని అడుగుతాడు, ఏది నీ తమ్ముడు అని. వాడు మొహం చిన్నబుచ్చుకుంటాడు. నా తమ్ముడికి నేనేం కాపలా వాడినా అని. తెలుసు వాడికి నేరం చేశాడని. తమ్ముడిని చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు. ఏడి నీ తమ్ముడు అని అడిగితే వాడు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసండి? నేనేం మా తమ్ముడికి కాపలా వాడినా? నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు? ఏమండి, ఇదేనంటే సమాధానం? దేవుడికి ఇచ్చే సమాధానం అది? మనిషి దేవుడికి ఇచ్చిన సమాధానాలు అలాగే ఉంటాయా? అంటే ఎంత రఫ్ పీపుల్ అండి వాళ్ళని ఎలాంటి క్యారెక్టర్ అండి బాబు వాళ్ళది. రౌడీయిజం, గూండాయిజం అనేవాళ్ళు వాళ్ళ నోటంట మాటలు వస్తాయి చూసారా? వాళ్ళు ఎవరితోనైనా విరోధం పెట్టుకుంటే గౌరవించి మాట్లాడరు. ఎవడరా నువ్వు? వచ్చేవాడు ఎవడో తెలియదు వీడికి. వాడు రాగానే ఎవడరా నువ్వు అని అడుగుతాడు. రౌడీయిజం, గూండాయిజం అలాగే కదండి ఉంటుంది. వీడి మాటలు దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు, దేవుని ఎరిగిన వారి మాటలు అలాగే కదండి ఉంటున్నాయి ఇప్పుడు ఈరోజు. నేను నా తమ్ముడికి కావలి వాడిన ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు? కయీను అన్నవు కదా నువ్వు. తమ్ముడు ఎక్కడుండాలో నీకు తెలియాలి కదా. నీకంటే చిన్నోడు కదా వాడు. వాడిని నువ్వు చూడాలి కదా. అంతే కదండి. ఎవరైనా పెద్ద మనమైనా రే తమ్ముడేడురా అని అన్ననే అడుగుతాం. చిన్నోడు కదా, వాడిని జాగ్రత్త అని చెప్తాం కదా తల్లిదండ్రులు. బడికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రే తమ్ముడిని జాగ్రత్త రా అంటాం. తమ్ముడిని జాగ్రత్త. కయీను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. అందుకు కయీను అంటున్నాడు, నాకు తెలియదే. నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. పైగా చూడు వాడు ఎక్స్ట్రాడినరీ ఆన్సరు. నా తమ్ముడికి నేనేం కాపలా వాడినా నన్ను అడుగుతున్నావేంటి? మరి నువ్వు తమ్ముడు కాపలే కదరా, నువ్వు అన్నవు కదా. నువ్వు అన్నవు, వాడు తమ్ముడు, నువ్వు కాపలా. అంటే ఉన్నది ఉన్నట్టుగా వాడు యాంటీగా మాట్లాడుతున్నాడు, భిన్నంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఏంటి?
మనుషులు దేవునితో ఇలా మాట్లాడతారా అంటే మాట్లాడతారండి. మాటలలో రాకపోయినా వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు అనేది దేవుడి మీద అలాగే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి మనస్సులో తిరుగుబాటు, దేవుని మీద మన మనస్సులో తిరుగుబాటు. తప్పు చేసేవాళ్ళకి ఎవరికైనా మనం మంచి మాటలు చెప్తుంటే చెప్పావులే చాలులే, బయటికి అండవు, బయటికి ఎవరు అనరు, వాళ్ళ మనస్సులో తిరుగుబాటు అది. వారి మనస్సులో తిరుగుబాటు అండి అది. మంచి చెప్పేవాళ్ళని స్వీకరించలేరు, తప్పుదిద్దే వాళ్ళని స్వీకరించలేరు. నా తమ్ముడికి నేను కాపలావాడనా? దేవుని పిల్లలారా, నీళ్లు చేదుగా అయినంత మాత్రాన అడిగావా దేవుణ్ణి నీళ్లు కావాలని? అడగలేదు కదా. సణిగేసుకుంటావా? వెంటనే సణిగేసుకుంటావా? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు ఈ అడవిలో. ఎందుకంటే వీళ్ళు ఇలాగ అనుకుంటారని గతంలో మనం తెలుసుకున్నాం కదా. ఈజిప్షియన్స్ రథాలతో ఎదురు వీళ్ళ తగులుకుంటూ వస్తే మాకు సమాధులు లేవా ఐగుప్తులో? దేవుడా నువ్వు మా జోలికి రావద్దు, ఐగుప్తులకు మేము దాసులు అయిపోతాం, ఐగుప్తులో ఈ మాటలే మీకు చెప్పాం కదా, మీతోని ఇలాంటి తలనొప్పి ఉంటుంది దేవుడితో అని. మేము ఈ అరణ్యంలో చచ్చిపోయే కంటే ఐగుప్తీయులకు దాసులు మగటమే మాకు ఇష్టం. అమ్మాయి ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకొని ఇక్కడికి తీసుకొచ్చారు అరణ్యంలోకి, సముద్రం దాటించి. ఏంటి ఎంత గీతం పాడారులేండి. ఇప్పుడు గీతం పాడిన తర్వాత పాడక ముందు కదా మాటలు, ఈ పాటలు పాడక ముందే కదా ఈ తిరుగుబాటు పాడబడారు. సణుక్కోవడం మొదలుపెట్టారు నీళ్లు కనపడకపోగానే. ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు తీసే ఆకులు వేయి ఆ నీళ్ళల్లో. యెహోవా అతనికి చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయం 21. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయం 21. అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక, ఈ నీటిని నేను బాగు చేశాను కనుక ఇక ఈ నీటి వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు. ప్రకృతి వైద్యం అంటారండి దీన్ని. ఇప్పుడు మీకు వస్తున్న మెడిసిన్స్ ఉంటాయా? ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ప్రకృతిలోవే. అన్నీ ప్రకృతిలోంచి తీసినవేనండి. 20 మందికి చూపు రాదు అనుకున్న వాళ్ళకి చూపు వచ్చిందండి. మన ఢిల్లీలో ఆపరేషన్ చేశారు 20 మందికి. విదేశీయులు ఉన్నారు అందులో, మనవాళ్ళు, మన ఇండియన్ డాక్టర్స్, ఇండియన్ స్కాలర్స్, సైంటిస్టులు, డాక్టర్లు. 20 మందికి చూపు రాదు, అసలు రాదండి, చూపు రాదని చెప్పేశారు. వాళ్ళకు దృష్టి వచ్చిందట. ఇంతకీ దేనివలన? పందికున్న చర్మాన్ని బట్టి, ఆ చర్మాన్ని తీసి వాడారట వాళ్ళు. పంది. ప్రకృతిలో ఏది నిషేధింపదగింది కదండి, నిషేధించకూడదు. చిచిచి తుతుతు అనకూడదు దేన్ని మనం. చెట్టు కానీ, మొక్క కానీ, జంతువు కానీ, పురుగు కానీ, పాము కానీ, ఏదైనా ప్రకృతిలో దేవుని వలన కలిగినవి, అందులో వైద్యం ఉంటుంది. నీ మేలు కొరకే కదా ప్రకృతిని కలిగించాడు, నీ కోసమే కదా సృష్టిని కలిగించాడు.
ఒక యాపిలే నాది అనుకుంటే ఎలా నువ్వు? ఒక పైనాపిలే నాదనుకుంటే నువ్వెలా? ఒక మేక గొర్రె నాదనుకుంటే నువ్వెలా? ప్రకృతిలో పుట్టిన చతుష్పాద జంతువులన్నీ నీకు అవసరం. ప్రతి చెట్టు, ప్రతి చేమ నీకు అవసరం. వైద్యం. గ్రుడ్డివాడికి చూపు లేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నేల మీద ఉమ్ము వేసి యేసుక్రీస్తు దాన్ని బురద చేసి ఆ 2 కళ్ళకి పోస్తాడు సువార్తల్లో. అప్పుడు నువ్వు వెళ్ళు, పలానా కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అంటాడు. ప్రకృతిని వాడుకో, ప్రకృతిని వాడుకో. ప్రకృతి వైద్యం అంటారు దాన్ని. ప్రకృతి వైద్యం. కనుక దేనిని కూడా ఇది నాకు అవసరం లేదని మీరు అనుకోకండి. అన్నీ మనకు అవసరం. అదిగో ఆ చెట్టు ఉంది కదా, దాని కొమ్మలు తీసి ఆ నీళ్లలో వేయమన్నాడు. నీళ్లు తీపిగా మారిపోయాయి. ప్రకృతి వైద్యం. భూమిలోనే చేదు జలాలు ఉన్నాయి, తీపి జలాలు ఉన్నాయి, జీవజలాలు ఉన్నాయి. ప్రకృతిలో 2 ఉంటాయి, ప్లస్ మైనస్లు ఉంటాయి. పాము విషయం మనిషిని చంపుతుందని నువ్వు అనుకోకు. మనిషిని బ్రతికించేది కూడా దాని విషయంలో ఉంది. వాడుకునే విధానం వేరు. వాడుకునే విధానం. ప్రకృతిని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? బీట్రూట్స్ కానీ, బంగాళాదుంపలు కానీ, క్యారెట్స్ కానీ వయసు ముదిరిన వాళ్ళు తిన్నారనుకోండి, వాళ్ళకి బాడీ పెయిన్స్ వస్తాయి. అంటే ఒళ్ళు నొప్పులు అంటారు. మీ యువకులకు పర్వాలేదు. అంటే భూమి లోపల పుట్టిన దుంప సంబంధమైనవన్నీ కూడా, దుంప సంబంధమైనవి అంటే మట్టిలో పుట్టాయి, బయటికి రావు, మట్టిలోనే ఉంటాయి. ఆ మట్టిలో ఉన్నవి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా, నాలాంటి వయసున్న వాళ్ళు అవి తిన్నారనుకోండి, బంగాళాదుంప కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, దుంప సంబంధమైనవన్నీ అవి శరీరానికి కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి. వాతవ నొప్పులు అంటారు వాటిని. అలానే మిగిలిన వాళ్ళకి కాదు, వయసులో ఉన్నవాళ్ళు చిన్ననాటి నుండి తినాలి. అవి తినడం వల్ల చాలా అందులో వైద్యం ఉంది. రక్తం రావాలా బాగా? నీ శరీరంలో రక్తం బాగా రావాలా? క్యారెట్, బీట్రూట్ బాగా తినాలి. తెలుసా అండి? ఎవరికో బాడీ పెయిన్స్ వస్తున్నాయని నీకు రక్తం లేదు అంటే ఎలాగా? క్యాన్సర్కి అత్యుత్తమమైనటువంటి మెడిసిన్ క్యారెట్ జ్యూస్ తాగుతారండి చేసుకొని. చాలామంది ఈరోజు బ్లడ్ బాగా బాడీలో పడాలి అంటే, రక్తం ఎక్కువగా, రక్తహీనత ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మాత్రం క్యారెట్ని జ్యూస్ చేసుకొని తాగుతారు ప్రతిరోజు ఉదయం. వైద్యం. కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు, కొన్ని ఏజ్ని బట్టి, వాడే విధానాన్ని బట్టి. కనుక ప్రకృతి వైద్యం. కనుక ప్రకృతిలో ఏది నిషేధింపదగినది కాదు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం కదండి, మొదటి కొరింథీ 10వ అధ్యాయం. దేనినైనా మనం తినవచ్చు అనడానికి 25, 26 వచనాల్లో అపోస్తలుడైన పౌలు
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 25-26 వచనాల్లో అంటున్నాడు, మనస్సాక్షి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక ఏ ఆలోచన సణుగులు లేకుండా కటికవాని కటికవాని అంగడిలో అమ్మున బజారులో అమ్మేదేదో దానిని తినవచ్చు. దానిని మీరు తినేయండి. భూమియు దాని పరిపూర్ణతయు భూమి గాని దాని దానిలో ఉన్నవి కాని పరిపూర్ణత గాని ప్రభువునివై ఉన్నవి. నీకోసమే కదా అవన్నీ చేశాడు. భూమియు దాని పరిపూర్ణత, భూమి మీద ఉన్న ప్రతిదీ గడ్డి మొక్కతో సహా అవి దేవునివి. దేవునికి ఎందుకు అవి? మీకోసం చేశాడు అవన్నిటినీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే ఏదియు నిషేధింపదగినది కాదు. ఏమంటున్నాడండి తిమోతికి రాస్తూ పౌలు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు, గడ్డి మొలకంటావా, గడ్డి పువ్వు అంటావా, ఇంకేమంటావో, పురుగు అంటావా, బట్టర్ అంటావా, ఏమంటావో, దేవుని వలన కలిగిన ప్రతి వస్తువు మంచిది. ఆయన ప్రకృతిని సృష్టించినప్పుడు దాన్ని ఎలా చూశాడట? మంచిదిగా చూశాడు. మంచిది కంటే ఆయనకి మంచిది అని కాదు, నీకు మంచిది. ఆయనకి అన్నీ మంచివే. సృష్టిలో ప్రతిదీ కూడా మనుష్యుని కొరకు, తన పిల్లల కొరకు ఆయన చేశాడు. తన పిల్లల మీద ఉన్న ప్రేమ కొరకు, వాళ్ళ రోగాల కొరకు, వాళ్ళ రుష్టుల కొరకు, వాళ్ళ బలం కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు, ప్రతిదీనండి మన కొరకే చేశాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే ఏదియు నిషేధింపదగినది కాదు. ఇది ముట్టుకోకూడదు అనకూడదు దేనిని కూడా. ఒకవేళ నీకు అది తినటం ఇష్టం లేదనుకో, నేను అది తిననండి, మరి నాకు అలవాట్లేదు, దట్ ఈస్ గుడ్ ఆన్సర్. చిచి నేను అది తినండి అన్నావా, దేవుని దృష్టిలో తప్పు చేస్తున్నావు. పాములు ఏం కాకుండా తినేస్తున్నారు, కప్పలు తినేస్తున్నారు, పురుగులు తినేస్తున్నారు. చైనా, జపాన్ దేశాల్లో, తైవాన్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, జపాన్, ఈ దేశాల్లో ప్రతిదీ తినేస్తారండి. ప్రతి పురుగుని తినేస్తారు వాళ్ళు. తేళ్ళు తినేస్తారు, జర్రులు తినేస్తారు, తింటున్నారు వాళ్ళు. వాళ్ళేం చచ్చిపోవటం లేదే, వాళ్ళంతా బాగా ఉన్నారు. అది మనం చూసి చీ అనకూడదు. ఎందుకు? ఇక్కడ రాయబడిన మాట అలాంటిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. కనుక దేనిని కూడా చీ నేను తినకూడదు అనే పదం మీ నోట రానివ్వకూడదు. ఎప్పుడు కూడా, ఎప్పుడు నేను అది అలవాట్లేదు కదా, నేను తిన్నండి, వెరీ గుడ్. మంచిది, ఆ భాష మంచిది. కనుక మాటలో కూడా దేవునిని తప్పు పట్టకూడదు. మనం దేవుని మీద సణుక్కోకూడదు. ఇరవై 4వ వచనంలో ప్రజల మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి చెట్టును చూపెను.
అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. నీళ్లు మధురములాయను. గాడ్ బ్లెస్ యూ.